కృపగల దేవా, దయామయుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ ఉన్నత నామమును బట్టి నీకు వందనాలు. ఇప్పటి వరకు పాటల పరిచర్యలో మీరు సహాయపడుతూ వచ్చారు, అందును బట్టి నీకు వందనాలు. ఈ చదువుబడినటువంటి లేఖన భాగంలో నుండి మీ కృపలో మా అందరితో మాట్లాడండి. నీ లేఖనాల్లో నుంచి మీరు కూడి చేరి వచ్చినటువంటి యవనస్తులతో మీరు మాట్లాడుతూ ఉండగా వారు వినగలిగినట్లు, గ్రహించగలిగినట్లు, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు, చూడగలిగే ఆత్మీయ నేత్రాలు మీరు మాకు అనుగ్రహించి సహాయం దయచేయమని నీ కృప కొరకై వేడుకుంటూ మా రక్షకుడును మా ప్రియుడైన యేసయ్య ఉన్నత నామమున ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఇంతటి చక్కని అవకాశం ఇచ్చినటువంటి జాన్ బాబు గారికి, అదేవిధంగా మరి ఫారినర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి నా హృదయపూర్వకమైనటువంటి థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నా. సో ఈరోజు నాకు ఇది తెలియని రీతిగా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆపర్చునిటీ. సరే, ఇక్కడ మనము చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖనంలో ఉన్నటువంటి ఒక గొప్ప యవనస్తుడు. ఎవరు ఈ యవనస్తుడు అంటే యేసేపు. ఈ యేసేపును దేవుడు ఏం చేశాడంటే రకరకాలైనటువంటి మరి టెస్టుల ద్వారా యేసేపును చాలా చక్కగా తనలో ఉన్నటువంటి దేవుని యందు భయము భక్తిని ద్వారా అతని ఎదగడం మాత్రమే కాకుండా తన ద్వారా దేవుని ప్రేమ, దేవుని యందు భయము భక్తి, మరి యథార్థత ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వారి అన్నదమ్ముల ఎదుటను, అదేవిధంగా మరి పోతిఫర్ ఇంటను, అదేవిధంగా జైలులో, అక్కడి నుండి మరి దేశానికే నాయకత్వం వహించేంతటి స్థాయికి తీసుకువెళ్ళటంలో గల కారణాలు ఏంటంటే కనుక ఆయనను దేవుడు ఏం చేశాడు, చాలా చక్కగా బ్లెస్ చేస్తూ వచ్చాడు. దేవుడు ఆయనకు తోడై ఉన్నటువంటి వాడుగా ఉండి మరి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా, ఏ పరిస్థితికి వెళ్ళినప్పటికీ కూడాను ఆ స్థితిలో దేవుడు యేసేపును లిఫ్టప్ చేసినటువంటి వాడుగాను, అదేవిధంగా తనను బట్టి అక్కడ ఉన్నటువంటి ఆ ఇంటిని కావచ్చు, అదేవిధంగా జైలును కావచ్చు, ఆఖరికి ప్రధానమంత్రి అయినటువంటి స్థాయిలో కూడా మరి దేవుడు చాలా ఘనపరిచినటువంటి వాడు. సరే, ఇక్కడ మీరు అందరు కూడా ఆల్మోస్ట్ కొద్దిమందిగా మేము పెద్దవారు తప్పనిచ్చి మిగిలినటువంటి మీరు అందరూ కూడాను యవనస్తులైనటువంటి వారే. యవనస్తులకి ఉండేటువంటిది మరి ముఖ్యంగా టెంప్టేషన్స్ అనేటువంటివి, అంటే తీవ్రమైనటువంటి ఒత్తిడి, ఇంకా చెప్పాలంటే కనుక ఏదో చేయాలి, ఏదో సాధించాలి అనేటువంటి ప్రజలు, అదేవిధంగా ఈజీగా దేవుని మార్గంలో నుండి తప్పిపోయేటువంటి పరిస్థితులు, ప్రభావాలకి లోనైపోయేటువంటి విషయాలు మనము చూస్తూ ఉంటాం. సో యేసేపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యవన ప్రాయంలో వచ్చేటువంటి ప్రలోభాలు, ప్రభావానికి గురి కాకుండా దేవుని పక్షంగా ఎలా నిలబడవచ్చు అనేటువంటిది ద బెస్ట్ మోడల్ ఎగ్జాంపుల్ ఎవరంటే కనుక యేసేపు. యేసేపు జీవితంలో ఎన్ని ప్రలోభాలకి గురి అవడానికి అవకాశం వచ్చినప్పటికి కూడాను ఎక్కడ కూడా లొంగిపోలేదు, వాటికి ప్రభావితుడు అవ్వలేదు. అదేవిధంగా తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని, గురిని యేసేపు చేరుకున్నట్టుగా మనము చూస్తాం. సో ఎప్పుడైతే కనుక యేసేపు ఎన్ని శోధనలు వచ్చినప్పటికి కూడాను వాటన్నిటిలో కూడా నిలబడటానికి గల కారణం ఏంటంటే దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. సో దేవుడు ఆయనకు తోడై ఉండటానికి గల కారణం ఏంటంటే ద బెస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే కనుక యథార్థత. సో ఏంటి యథార్థత అంటే కనుక ఎక్కడ కూడాను ఎప్పుడు కూడాను అబద్ధం కానీ, మోసం కానీ, లేదంటే లోపల ఒకటి పెట్టుకుని బయట మరొకటి మాట్లాడటం అనేటువంటిది యేసేపుకు తెలియదు. యథార్థతకు ఆపోజిట్ పదం ఏంటి? మాట్లాడండి యవనస్తులు. యథార్థతకు ఆపోజిట్ పదము మోసమా? వేషధారణ. అంటే బయటకు ఒకటి,
లోపలికి ఒకటి మాట్లాడేటువంటి దానిని ఏమంటారంటే వేషధారణ. కానీ యేసేపు జీవితంలో యథార్థత అంటే లోపల ఏమై ఉన్నాడో అదే బయటకు చూపించటం. సో చాలా మంది సింపుల్గా ఏం చేస్తారంటే కొన్ని పరిస్థితులకు భయపడిపోయి టెన్షన్ పడిపోయి ఎవరో ఏదో అన్నారని చెప్పేసి అనే వాటికి ప్రలోభాలకు లొంగిపోయి మనం ఉన్నటువంటి నిజ జీవితాన్ని లేదంటే మన క్యారెక్టర్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. సినిమాకి వెళ్దాం రమ్మను, లేదంటే ఇంకొక పని చేద్దాం వెళ్దామను, ఇంకో చోటకు వెళ్దామని చెప్పేసి అన్నప్పుడు వెంటనే ఏమైపోతారంటే కనుక వారికి లొంగిపోయేటువంటి పరిస్థితులుగా ఉంటాయి. సో అలాగా ఎన్నిటికీ ప్రలోభాలకి గురి చేయవలసి వచ్చినప్పటికీ కూడా యేసేపు ఎక్కడ కూడాను లొంగిపోలేదు. ఉదాహరణకు చూస్తే పోతీఫర్ ఇంటిలో మరి అన్నదమ్ములు అమ్మేసుకున్నప్పుడు పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పోతీఫర్ యొక్క భార్య ద్వారా ప్రతిరోజు కూడా దినదినము ఏమైపోయాడు, శోధించబడుతూ వచ్చాడు. దినదినము శోధించబడుతూ వచ్చినప్పటికి కూడాను ఎక్కడ కూడాను ఆ శోధనకి గురవ్వలేదు, లోనవ్వలేదు. ఆ శోధన నుండి ఏమైపోతూ వచ్చాడంటే కనుక పారిపోతూ వచ్చాడు తప్ప ప్రలోభాలకు గురి కాలేదు. సో ఇలాగా యథార్థంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన స్థితిని చూసి ఏం చేశాడు, ఆయనను ఎక్కడైతే ఉన్నాడో అక్కడ వెళ్ళిన చోటల్లో కూడాను యేసేపును మాత్రమే కాకుండా ఆ ఇంటిని ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇంటిని దీవించినటువంటి వాడు, ఇంకా చెప్పాలంటే ఆశీర్వదించినటువంటి వాడుగా ఉన్నాడు. యవనస్తులైనటువంటి మీరు దేవుని బిడ్డలుగా యవన ప్రాయం అనేటువంటి చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి యవన జీవితం. ఇప్పుడు పెద్దలైనటువంటి మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే మరలా మాకు యవన జీవితం వస్తే బాగుండు కదా అని అనిపిస్తుంది. కానీ అది మళ్ళీ తిరిగి రాదు. ఆల్రెడీ మేము పాస్ ఆన్ అయిపోయింది కాబట్టి మీ యవన జీవితంలో ఇప్పుడు ఇది ఇంటర్మీడియట్ అంటారు, లేదంటే కనుక మధ్యవర్తిత్వమైనటువంటి లైఫ్ ఇది. ఇక్కడ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీ జీవితం బాగవటానికి కావచ్చు, లేదా మీ జీవితము నాశనం అయిపోవటానికి ఇది మధ్యవర్తిత్వమైనటువంటి మరి స్టేజ్ అనేటువంటిది మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. సో ఇలాంటి ప్రెషర్స్ వచ్చినప్పుడు, టెంప్టేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. ప్రతిరోజు కూడా సాతానుడు యేసేపును ఏం చేస్తా ఉన్నాడు, శోధిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రతిరోజు మాటల ద్వారా ఆయనను ఆ యవనస్తురాలు లేదంటే ఆయన పోతీఫర్ యొక్క భార్య రోజు పీడిస్తున్నటువంటి పరిస్థితుల్లో మాట రూపంలో కానివ్వండి, క్రియ రూపంలో కానివ్వండి, ఎక్కడ కూడా సాధారణకు అవకాశము ఇవ్వలేదు. అలా ఉండటానికి గల కారణం ఏంటంటే మరి దేవుడు తన శారీరకమైనటువంటి తండ్రి విషయంలోనూ అదేవిధంగా తన దేవుని విషయంలో కూడా చాలా నమ్మకస్తులుగా ఉన్నాడు. తండ్రి ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను చాలా సక్రమంగా సద్వినియోగం చేశాడు. అదేవిధంగా అన్నదమ్ముల దగ్గరకు వెళ్ళి పలకరించి చూసిరమ్మని పంపించినప్పుడు మరి తప్పించుకు తిరగకుండా, పారిపోకుండా, నేను పోను అని అనకుండా మరి తండ్రి బాధ్యతను అప్పగించినటువంటి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించారు. మరి అలాగనే పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇంటిని మొత్తం కూడా అప్పగించాడు. ఇంటిని అప్పగించినప్పుడు పోతీఫర్ ఇంట్లో ఎలా ఉన్నాడు, చాలా నమ్మకస్తులుగా ఉన్నాడు. సో ఈ విధంగా మనము మన స్టడీస్లో కావచ్చు, మీ యవన జీవితంలో కావచ్చు, మీ గృహాల్లో కావచ్చు, మీ కాలేజీల్లో కావచ్చు, లేదంటే కనుక మీ స్కూల్స్లో కావచ్చు, మీరు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడెక్కడలో కూడా మీరు ఎలా ఉండాలి, లైక్ జోసెఫ్. ఎలా ఉండాలంటే జోసెఫ్ లాగా, అంటే యేసేపు లాగా ఉండాలి. అలా యేసేపు లాగా మీరు ఉన్నట్లయితే కనుక, దేవుని మీద ఆధారపడినట్లయితే కనుక, దేవుని వైపు మీరు చూసినట్లయితే కనుక, దేవుడు ఖచ్చితంగా అంచెలంచెలుగా యేసేపును ఏం చేశాడు, మొట్టమొదటిగా గుంటలో నుండి ఏం చేశాడు, లేవనెత్తి ఆ గుంటలో నుండి పోతీఫర్ ఇంట్లోకి తీసుకొని వచ్చాడు దేవుడు. మరి అక్కడ కూడా నమ్మకస్తుడుగా ఉన్నాడు. పోతీఫర్ ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళాడు, జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో కూడా మళ్ళీ అక్కడ ఎలా ఉన్నాడు, చాలా నమ్మకస్తుడుగా జైలు అధికారి అప్పగించినటువంటి బాధ్యతను నిర్వర్తిస్తూ వచ్చాడు.
మరి ఆ జైల్లో ఉన్నటువంటి ఇద్దరు రాజుగారి చేత శిక్షకు గురైనటువంటి వారి జైలుకు వచ్చారు. ఆ జైలుకు వచ్చినటువంటి ఇద్దరు కళలను వారి గురించి చెప్పాడు. మరి అక్కడ కూడా నమ్మకస్తుడైనటువంటి విధానంలో ఉండి వారి కళలను చెప్తూ వచ్చాడు. మరి 3 రోజుల్లో జరగబోతున్నటువంటి సంఘటన వారి పానదాయకుడు అదేవిధంగా భక్ష్యకారుడు యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వారికి వచ్చిన కళలను చెప్తూ వచ్చాడు. తద్వారా యేసేపుకు దేవుడు బయలుపరిచినటువంటి ఆ దర్శనాన్ని లేదంటే ఆ కళల భావాన్ని బట్టి వారికి సేమ్ వారి జీవితాల్లో జరిగాయి. మరి వాళ్ళు మరిచిపోయినప్పటికీ కూడా దేవుడు యేసేపును మరిచిపోలేదు. కారణం ఏంటంటే కనుక యేసేపును సృష్టించిన దేవుడు ఎవరు? యేసేపును సృష్టించిన వాడే దేవుడు. అదేవిధంగా దేవుడు వెంబడిస్తున్నటువంటి వాడు యేసేపు. కాబట్టి వాళ్ళు మనుషులు మర్చిపోవచ్చు, చేసినటువంటి మేలును వాళ్ళు ఏం చేశారు? ఈజీగా మర్చిపోయారు. కానీ దేవుడు మాత్రం అలాగేమి యేసేపును మర్చిపోలేదు. పోతీఫర్ ఇంట్లో ఉన్న యేసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. అదేవిధంగా జైలులో ఉన్న యేసేపును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అదే మనము 39వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. కాబట్టి ఐగుప్తుని ఇంట ఉన్నప్పుడు దేవుడు యేసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. అదేవిధంగా నిందారోపణకు గురైనప్పుడు జైలుకు పంపించినప్పుడు కూడా కృంగిపోలేదు, దిగులు పడలేదు. మరి ధైర్యముగా దేవుని వైపు చూశాడు. సో కొన్ని సందర్భాల్లో మనము చేయనటువంటి నేరము, మనము చేయనటువంటి పనులను బట్టి మన మీద నిందలు వస్తాయి, అపవాదం వస్తుంది. అలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలి? మన వాస్తవం ఏంటనేటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా సరే ఆ శోధనను మనము ఎదుర్కొనేటువంటి వారుగా దేవుని సహాయాన్ని మనము తీసుకోవాలి. అలాగనే ఆ శోధనలో యేసేపు ఎలా ఉన్నాడంటే చాలా ధైర్యవంతుడిగా దేవుని వైపు చూశాడు. ఆ కలభావాన్ని చెప్పిన దానిని బట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? రాజుగారి యొక్క స్థానంలోనికి హెచ్చించబడుతూ వచ్చాడు. ఫస్ట్ స్టెప్ ఎక్కడ? గుంట. ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చాడు? పోతీఫర్ ఇల్లు. పోతీఫర్ ఇంట్లో నుంచి ఎక్కడికి వచ్చాడు? జైలుకు వచ్చాడు. జైలుకు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే కనుక రాజస్థానంలోనికి వెళ్ళినటువంటి వాడు. మరి అంతగా లీస్ట్ స్థితిలో ఉన్నటువంటి వాడు. అన్నదమ్ములు ద్వేషించారు, దూషించారు, అతని మీద బాగా కక్ష పెట్టుకున్నటువంటి వారు, ఆయనను అమ్మి వేసుకున్నటువంటి వారు. సో ఇలాంటి స్థితులు అన్నింటిలో కూడాను తండ్రిని కానీ అన్నదమ్ములు కానీ లేదంటే తను ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి కానీ సర్కమ్స్టాన్సెస్ బట్టి కానీ ఎక్కడ ఎవరిని కూడా దూషించలేదు. ఏం చేశాడు? దేవుని ఎందుకు ప్రభువా నాకు ఇలా చేసావని దేవుని మీద ఆయాసపడనూ లేదు. సో తన ఉన్న స్థితిని బట్టి ఎక్కడ కూడా కురింగిపోకుండా, దిగులు పడకుండా, అధైర్యపడకుండా ఏం చేశాడంటే కనుక దేవుని వైపు చూశాడు. అలాగనే మీ యవన జీవితాల్లో వచ్చేటువంటి తొట్టుపాట్లు, మీ యవన జీవితంలో ఉండేటువంటి ఆందోళనలు, మీ యవన జీవితానికి వచ్చేటువంటి అలల లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఏం చేయాలంటే కనుక వాటిల్లో సో వాటిలో మీరు ఈ యొక్క యవన జీవితాన్ని విజయవంతంగా సక్సెస్ఫుల్గా మీరు రీచ్ అవ్వాలంటే, మీకున్నటువంటి గోల్ను రీచ్ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా ఏం చేయాలి? దేవుని మీదనే ఆధారపడుతూ రావాలి. యేసేపు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడాను అన్నదమ్ములను ద్వేషించలేదు, అన్నదమ్ముల మీద దూషించలేదు. అదేవిధంగా తను ఉన్నటువంటి ఇంటిలో బట్టి కూడా ఎవరిని ఏమీ అనలేదు. మరి పాపము తనను రోజు వెంబడిస్తున్నప్పుడు కూడా పాపం నుంచి ఏమైపోయాడు? యేసేపు పారిపోయాడే తప్పనిచ్చి పాపానికి ఎక్కడగా అవకాశము ఇవ్వలేదు. కొన్ని సందర్భాల్లో అందుకని కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో దేవుని మాటలు చాలా చక్కగా ఉన్నాయి కదా. యేసుల ఆలోచన చొప్పున నడవక పాపన మార్గం ధర్మశాస్త్రము ఆనందించు దేవారాత్రము ధ్యానించువాడు ఎవరు ధనులు? పైన 3 కండిషన్. మరి ఏం చేయాలంటే కనుక యెహోవా ధర్మశాస్త్రం నందు ఏం చేయాలి? దేవారాత్రము ధ్యానించాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే కనుక ధ్యానం చేస్తామో, అనగా ఎప్పుడైతే కనుక చదువుతామో,
ఎప్పుడైతే కనుక దేవుని ఫాలో అవుతామో, ఇందాక చదువున ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. సో మనం ఎప్పుడైతే కనుక దేవుణ్ణి వెంబడిస్తామనేటువంటి నిర్ణయం తీసుకుంటామో అప్పుడు చాలా రకాలైనటువంటి శోధనలు వస్తాయి. అయినప్పుడు ఇందాక స్టోరీ చెప్పారు కదా అంకుల్ వాళ్ళు. సో ఆ గ్రామ పెద్ద ఎంత చెప్పినప్పుడు కూడా ఆల్రెడీ నేను డిసైడ్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ తిరిగి నో టర్నింగ్ బ్యాక్. ఇంకా నేను ఎప్పుడు వెనుదిరగను. నేను డిసైడ్ చేసుకున్నాను. కాబట్టి యవనస్తులైనటువంటి మీరు యేసేపు లాగా వన్స్ డెసిషన్ తీసుకున్న తర్వాత చాలా శోధనలు వస్తాయి. శరీర సంబంధమైన శోధన వస్తుంది, అదేవిధంగా మరి బాహ్యం నుండి వచ్చేటువంటి శోధన ఉంటుంది. వీటన్నిటిలో కనుక నిలబడితే కనుక విక్టోరియస్ లైఫ్, విజయవంతమైనటువంటి జీవితం మీరు అనుభవించడానికి ఆ గోల్డెన్ ఆపర్చునిటీ మీ యవన జీవితం. సో పాడు చేసుకుంటారా, లేదంటే సక్సెస్ఫుల్గా ఆ కష్టాల్లో నిలబడి ఆ శోధనలకు కనుక మీరు బేర్ చేసి నిలబడితే కనుక దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకువెళ్తాడు అనేటువంటి దానికి ద బెస్ట్ మోడల్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ హూ ఈస్ ద పర్సన్ నోన్ హియర్ ఎవరైనా జోసెఫ్, యేసేపు అనేటువంటి ఆయన. కాబట్టి యేసేపును హెచ్చించిన వాడే, యేసేపును నమ్ముకున్నటువంటి దేవుడే మనము కూడా నమ్ముకున్నాము. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయినడు. ఒకళ్ళకి పక్షపాతం చూపించి ఒకళ్ళకి ఏమో మెచ్చుకుని ఒకళ్ళు తగ్గించేవాడు కాడు. అందరి కొరకు యేసయ్య ఏం చేశాడు, కలువరి శిలువలో తన ప్రాణంను పెట్టినటువంటి వాడు. కాబట్టి యేసేపు కంటే మనకి ఎక్కువైనటువంటి శోధన ఏమి రాదు, ఉండదు. కాబట్టి మీరందరూ కూడా మనందరం కూడా జ్ఞాపకం చేసుకుని యేసేపు లాగా మనము ధైర్యముగా దేవుని పక్షముగా నిలబడితే కనుక దేవుడు గొప్ప కార్యములు మీ ద్వారా దేవుని నామానికి ఏమొస్తుందంటే మహిమ వస్తుంది. ఉదాహరణకి జోసెఫ్ ద్వారా దేవుని నామానికి ఏమి కలిగింది, మహిమ వచ్చింది. ఎలాగా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడాను ఐగుప్తులోనికి రావడానికి గల కారణం ఏంటంటే యేసేపు నమ్ముకున్నటువంటి దేవుడు ఆయనకి కళలను అనుగ్రహించడాన్ని బట్టి ఆ కళలకు ఆయన ఏం చేసిండే సార్థకతగా లేదంటే కనుక ప్రాక్టికల్గా ఆయన రాబోయేటువంటి కరువు విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ కరువు వచ్చినప్పుడు కూడా ఎక్కడ కరువు లేదు, ఐగుప్తులో కరువు లేదు. గల కారణం ఏంటంటే కనుక వాట్ ఈస్ ద రీజన్, యేసేపును బట్టి. కాబట్టి యేసేపు ద్వారా మరి దేవుని నామానికి ఏం కలిగింది, మహిమ వచ్చింది. కాబట్టి మీ యవని జీవితాలను బట్టి మీ కుటుంబాలకు, మీ గ్రామానికి, మీ మీ ఊరికి, అదేవిధంగా మీ మండలానికి, మీ జిల్లాకి, మీ రాష్ట్రానికి, దేశానికే ఏం రావాలంటే కనుక మిమ్మల్ని బట్టి దేవుని నామానికి మహిమ రావాలి. కాబట్టి యవని జీవితం అనేటువంటిది గొప్ప జీవితం అనేటువంటిది గుర్తుపెట్టుకొని మరి చిన్న స్థాయిలో నమ్మకం ఉంటే ఉన్నతమైనటువంటి స్థాయిలోకి దేవుడు మిమ్మలను ఉన్నతముగా తీసుకెళ్తాడు అనేటువంటి విషయము యేసేపు జీవితం ద్వారా మనము చూడవచ్చు. యేసేపు లైక్ ఏ జీసస్. సో యేసుక్రీస్తు యేసేపు లైఫ్లో ఏమైతే జరిగాయో ఎగ్జాక్ట్గా ఎవరిలో జరిగాయి అంటే కనుక యేసుక్రీస్తు వారిలో జరిగాయి. కాబట్టి యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నాడు. సో కాబట్టి మీరందరూ కూడా చక్కగా మీ యవన జీవితాలను దేవునికి సమర్పించుకోనండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. ఎలాగంటే యేసేపు ఎప్పుడైనా ఆలోచించి ఉంటాడా, అన్నలు అమ్మేసుకుని గుంటలో పడేసినటువంటి వాడు ఒక ప్రధానమంత్రి అవుతాడు అనేటువంటి ఎప్పుడైనా ఆలోచించి ఉంటాడా? అడుగు వాటి కంటేను ఊహించి వాటి కంటేను అత్యధికంగా చేయగల శక్తి కలిగినటువంటి మన దేవుడు యేసయ్య. కాబట్టి జాగ్రత్తగా మీ ఎవరి జీవితాలను కాపాడుకోనండి. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళాలని మరి జానన్న ద్వారా మరి అమెరికా నుండి మీ అందరి కొరకు ఈ యొక్క కాన్ఫరెన్స్ కొరకు ఈ మీటింగ్ కొరకు నిర్విరామంగా ప్రార్థన చేస్తూ ఇంకా అనలైనటువంటి వారు ఎక్కడ కూర్చొని ఉన్నారు, వాళ్ళు కూడా నిర్విరామంగా ఈ సేవ ఈ పరిచర్య జరగాలని మీ కొరకు ఎంతో భారంగా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకు ఫలితమే ఇది. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ ఒక 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, ఇంకా ఎక్కువైతే 50 కిలోమీటర్ల నుంచి వచ్చి అంటారేమో మరి ఆ అన్నవాళ్ళు మరి వీళ్ళంతా కొన్ని వేల అద్భుతంగా దేవుడు దీవించబోతున్నాడు. ఆ విధంగా మీరు తీసుకునేటువంటి డెసిషన్ మీదనే ఆధారపడదు.
మరి యేసేపు తీసుకున్న డెసిషన్ ఏమైంది? ఎక్కడ తీసుకెళ్ళిందంటే కనుక ఉన్నతమైనటువంటి ప్రధానమంత్రి స్థాయికి తీసుకొని వెళ్ళింది. కాబట్టి మీ యవన జీవితంలో మీరు తీసుకునేటువంటి జీవితము మరి ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్తుందో లేదంటే పతనమైనటువంటి స్థాయికి తీసుకెళ్తుందో అనేటువంటిది మీరు తీసుకునే డెసిషన్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి కంప్లీట్గా దేవుని మీద ఆధారపడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ యవన జీవితాలను దేవుడు బ్లెస్ చేస్తాడు. తద్వారా మిమ్మల్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అట్టి కృప దేవుడు మీ అందరికీ నిండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.